సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతమని చెప్పాం అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులకు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి, గుక్క దిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. కానీ ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ నా కళ ఒకటే, నా ఆలోచన ఒకటే, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి.